మీరు నాకు చెప్పిందే అత్తయ్య. ఏం చెప్పాను? అదే అత్తయ్య, మన కంపెనీలో నన్ను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా అపాయింట్ చేస్తానని నాకు మాటిచ్చారు కదా. ఓ అదా రోజా, ఆ మాట నేను నీకు చెప్పిన మాటని చేస్తే అన్నాను. ఆ చామంతి రేపు నామినేషన్ విత్డ్రా చేసుకోవాలి. నిషాని యునానిమస్ గా గెలవాలి. నువ్వు చెయ్యలేకపోయావు కదమ్మా. అదేంటి అత్తయ్య, నిషాని ప్రెసిడెంట్ చేయడానికి నేను ఇన్ని ప్లాన్స్ వేశాను, మీకు తెలుసు కదా. రోజా, ఇక్కడ నాకు తెలుసా తెలీదా అన్నది కాదు ఇంపార్టెంట్. మన డీల్ ఏంటి? నువ్వు నిషాని ప్రెసిడెంట్ చేస్తాను అన్నావు, చేసావా? లేదు కదా. ప్రయత్నం అయితే గట్టిగానే చేశాను కదా అత్తయ్య. రోజా, నీకు మళ్ళీ చెప్తున్నా, ప్రయత్నం చేశానా చెయ్యలేదా అన్నది కాదు ఇంపార్టెంట్, నాకు రిజల్ట్ ఇంపార్టెంట్. అత్తయ్య, లాస్ట్ లో మీరు కూడా ప్రయత్నించారు, అయినా నిషాని ప్రెసిడెంట్ చేయలేకపోయారు కదా. ఇదే చేతగానమ్మా, ఎదుటోళ్ళు చెయ్యలేదు అందంట. మిమ్మల్ని అనడం లేదు అత్తయ్య, చెప్తున్నాను. నువ్వు ఏం చెప్పినా మన డీల్ని నువ్వు సక్సెస్ చెయ్యలేదు అన్నది నిజం. ఏదో పెద్ద తెలివితేటలున్నాయని, జీనియస్ అని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా అని ఒక్క అవకాశం ఇచ్చా. నువ్వు ప్రూవ్ చేసుకోలేకపోయావు. మీ మాటని మీరు నెరవేర్చేయండి అత్తయ్య, అక్కడ బాగా ప్రూవ్ చేసుకుంటాను చూడండి. రోజా, ఉట్టికెగరలేనమ్మా, స్వర్గానికి ఎగురుతాను అంది అంటే. మనకి ముందుగా స్పాన్సర్స్ కావాలి. స్పాన్సర్స్ గా ఎవరిని అనుకుంటున్నారు? నాకు పెద్ద పెద్ద వాళ్ళేం తెలియదు బాబు, తెలిసిన వాళ్ళ దగ్గరకు వెళ్తేనే ఉపయోగం ఉంటుంది అనుకుంటున్నాను. తెలిసిన వాళ్ళంటే? అదే మన కాలేజీలో బాగా డబ్బున్న వాళ్ళు చదువుకుంటున్నారు కదా బాబు, వాళ్ళ పేరెంట్స్ కంపెనీలకు వెళ్ళి వాళ్ళకి మన కాలేజ్ ఫెస్టివల్ గురించి చెప్పి ఒప్పిస్తే వాళ్ళు స్పాన్సర్ చేస్తారు కదా అనుకుంటున్నాను. చేయరంటారా బాబు? కాదు చామ్, నీకు మంచి ఆలోచన తట్టిందని చూస్తున్నా. ఐడియా బాగుంది, కానీ వాళ్ళ పేరెంట్స్ ఎవరో, వాళ్ళ కంపెనీస్ ఎక్కడెక్కడ ఉంటాయో మనకు తెలియదు కదా చామంతి, ఎలా వెళ్తాం? దానికి నేనున్నాను కదా, వాళ్ళ పేర్లు కంపెనీ డీటెయిల్స్ అన్నీ చెప్తాను. ఒక లిస్ట్ రాయ్. రాహుల్ వాళ్ళ డాడీ సూరజ్ గారు, వాళ్ళది ఎక్స్పోర్ట్ బిజినెస్. వీళ్ళ ఆఫీస్ వచ్చి బంజారా హిల్స్ లో ఉంది. అంతే. థ్యాంక్ యూ సో మచ్ బాబు. లక్కీ, మనం వెళ్దాం పద. నేను వస్తాను కదా. మీరు వద్దులేండి బాబు, మీరు క్లాస్ తీసుకోవాలి కదా, మేము వెళ్తాంలేండి. సరే, ఆల్ ద బెస్ట్ చామ్. నాకు తెలిసి ఇద్దరి దగ్గరికి వెళ్తే సరిపోతుంది. సరే బాబు, అప్పుడు మేము కూడా నెక్స్ట్ పీరియడ్ కి అటెండ్ అవ్వచ్చు. వెళ్ళొస్తామండి. పద. నిజంగా చెప్తున్నాను సార్, మనం లవ్ లో ఉన్నప్పుడే హ్యాపీగా ఉండేదాన్ని. కోడళ్ళైనా సంతోషం పక్కన పెడితే విన్న మాటలకి ఈ ఇంట్లో మూల నుండే ఫ్లవర్ వాజ్ కి నాకు పెద్ద తేడా లేదు అనిపిస్తుంది. చాలా డిప్రెసింగ్ గా ఉంది సార్. రోజా, మామ్ ఏ మూడ్ లో ఉండాలా మాట్లాడిందో తెలియదు కదా, నువ్వు ఫీల్ అవ్వకు. సరే సార్, ఫీల్ కాను. మీరు వెళ్ళి నా భార్యకి మన కంపెనీలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా అపాయింట్ చేయమని అత్తయ్యకి చెప్పండి. కన్నతల్లి మూడ్ మీకు తెలుసు కదా, చెప్పి చేయించండి, నేను హ్యాపీ అవుతాను. రోజా, మామ్ చెప్పింది చేయడమే తప్ప తన దగ్గరికి వెళ్ళి ఇది కావాలి అని ఎప్పుడూ అడగలేదు, అడగను కూడా. నీకు ఆ విషయం తెలుసు కూడా, మళ్ళీ ఎందుకు రోజా అలా చెప్తావు? తెలుసు సార్, నాకన్నా మీకు మీ మామే ఎక్కువని తెలుసు. రోజా సార్, అయినా నేను బాధపడడం లేదు. కన్న కొడుకు కన్న తల్లిని భార్య కంటే ఎక్కువగా చూడ్డం
నేనెప్పుడు తప్పు పట్టను. నా క్యారెక్టర్ కూడా అది కాదు. నా బాధ అంతా ఒక్కటే, షోకేస్ లో బొమ్మలాగా ఇలా ఎంతకాలం ఉండాలి? నేను బిజినెస్ మేనేజ్మెంట్ చేశాను. మీతో పాటు బిజినెస్ లో మీకు హెల్ప్ గా ఉండాలనుకుంటున్నాను. ఇదేం తప్పు కాదు కదా సార్. రోజా ఊరుకో. నువ్వు చదువుకున్న దానివి, నీ టాలెంట్ నాకు తెలుసు. ఈ ఇంట్లో మామ్ తర్వాత టాలెంటెడ్ బిజినెస్ పర్సన్వి నువ్వే రోజా. నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివి. అసలు నువ్వు ఇలా అడగడం ఏంటి? ఆ పోస్ట్ నీ దగ్గరికే రావాలి. ఈ పొగడ్తలే వద్దులండి సార్. నిజం చెప్తున్నాను రోజా. పెద్ద బావా, జ్యూస్ తీసుకో బావా. నీకిష్టమైనవి చేసిచ్చేది నేనే కదా పెద్ద బావా. దీక్ష, అవును కదా పెద్ద బావా. కట్టుకున్నది నీకెప్పుడైనా నీకిష్టమైన ఆరెంజ్ జ్యూస్ చేసిచ్చిందా? లేదు కదా. మాటలే బోల్డ్ ఉంటాయి, ప్రేమ ఇక్కడే ఉంటుంది. తాగు పెద్ద బావా.